జీటీవీ న్యూస్ కి స్వాగతం. పెదకూరపాడు మండలం బుచ్చయ్యపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే మాట తప్పడు మడమ తిప్పడు భాష్యం ప్రవీణ్. పెద్దకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇంటింటికి స్వయంగా వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే, రాబోయే కొత్త పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే, కేవలం 1 సంవత్సరం వ్యవధిలోనే నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు ఖర్చు చేసిన విజయాన్ని వివరించిన ఎమ్మెల్యే, ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తామని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే, సమస్యలు తెలుసుకున్న తక్షణ పరిష్కారానికి అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే. ఈరోజు బుచ్చిపాలెంలో అమ్మవారి ఉత్సవం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. నేను ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత గత సంవత్సరం కూడా ఇదే వేడుక సాగరవటం అంతా గత సంవత్సరం నుంచి అంత మంచి జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అంత మంచి జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం అంతా బాగుండాలని కోరుకోవడం జరిగింది. అట్లానే అమ్మవారి ఆశీస్సులతో రాబోయే 4 సంవత్సరాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను నియోజకవర్గ ప్రజలకి. అమ్మవారి దర్శనంతో పాటు ఈ రోజున డోర్ టు డోర్ ప్రోగ్రాం కూడా ఈ గ్రామంలో చేయడం జరుగుతుంది. గత 18 రోజులుగా నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో డోర్ టు డోర్ ప్రోగ్రాం తిరగడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఏ గ్రామంకి వెళ్ళినా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల పట్ల అందరూ సంతోషంగా ఉన్నారు. అట్లానే పెన్షన్ విషయంలో కానీ, లోకేష్ గారు ప్రవేశపెట్టిన తల్లికి వందనం విషయంలో కానీ అంతా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని సమస్యలు చెప్తున్నారు. వాటిని కూడా రాబోయే రోజుల్లో తీరుస్తానని మాటిస్తున్నాను. ఎవరికన్నా ఇంటి స్థలాలు లేకపోతే ఇంటి స్థలాలు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఇండ్లు కట్టుకోవడానికి శాంక్షన్ల గురించి కానీ, అలానే 14-19 మధ్యలో మన ప్రభుత్వంలో చేసిన శాంక్షన్లకి తర్వాత 19-24 మధ్యలో డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో కూడా వాటికి ఫండ్స్ శాంక్షన్ చేసే విధంగా కూడా కృషి చేస్తానని నేను ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా మాటిస్తున్నాను. అట్లానే ఈరోజు ఈ గ్రామంలో రోడ్డు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అట్లనే ట్రాన్స్ఫార్మర్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన వాటికి కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు డోర్ టు డోర్ ప్రోగ్రాము, అమ్మవారి దర్శనం 3 ప్రోగ్రాములు కలిసి వచ్చే విధంగా ఈ రోజున ప్లాన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.